హరిహర వేరమల్లు హరిహర వేరమల్లు. అమ్మయ్యా, ఇదంతా కళ. థ్యాంక్ గాడ్. అరే, చాలా భయంకరమైన కళ వచ్చిందిరా. చాలా భయపడిపోయా. మను, అమ్మ పిలుస్తుందిరా. ఏ అను, నేను ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను, కాసేపు అయ్యాక వస్తా అని చెప్పు. అర్జెంట్ అంట, రా త్వరగా. ఏరా, అయినా ఎప్పుడో ఫోన్ పట్టుకొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే ఉంటావా? ముందు నేను లైఫ్ లో ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఆలోచించేవాడిని, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ కి ఇది చెప్పాలి అది చెప్పాలి అనిపిస్తుంది. అండ్ నా ఫ్రెండ్స్ ఉంటే ఆ కిక్కే వేరు. ఎవరు అంత క్లోజ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్ యాప్ లో. ఫ్రెండ్ యాప్ ఏంట్రా అది? ఫ్రెండ్ యాప్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా మనం కొత్త ఫ్రెండ్స్ తో మాట్లాడొచ్చు అండ్ గేమ్స్ కూడా ఆడొచ్చు. దంషరాట్స్, లూడో, క్యారమ్స్, ఈవెన్ న్యూ పీపుల్ తో చాలా క్యాజువల్ గా కనెక్ట్ అవ్వచ్చు. బోర్డమ్ కి బాయ్ చెప్పే యాప్ అను. చాలా బాగుంది మను, నేను కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో లింక్ ఉంది, క్లిక్ చేయి, డౌన్లోడ్ చేయి. ఓకే. ఏమైందిరా అలా మూలుగుతున్నావు? నాగమని సిరీస్ జరుగుతుంది కదా నాన్నగారు. రెస్ట్ లేకుండా రాత్రి పగలు కష్టపడి ఇలా అయిపోయింది నాన్నగారు. నీకేమైందిరా? నాగమణి ఎపిసోడ్ ఎందుకు లేట్ అవుతుందని పొరపాటున మన ఎడిటర్స్ అడిగాను, అంతే. కూర్చోబెట్టి నా చేత కూడా ఎడిటింగ్ లో విఎఫ్ఎక్స్ లో చేయించారు అంకుల్. చూడండి ఏళ్ళు ఎలాగైపోయా. పోనీలేండ్రా, ఎపిసోడ్ బాగా వస్తే అదే చాలు. ఎపిసోడ్ బానే వస్తుంది నాన్నగారు, కానీ వ్యూస్, లైక్స్, కామెంట్సే మన కష్టానికి సరిపడా రావట్లేదు. అయ్యయ్యో, మీరేం బాధపడకండిరా. ఆడియన్స్ నేను అడుగుతాను కదా. ఏమండి, క్వాలిటీ కంటెంట్ కోసం మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూసారు కదా. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వడం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ వీడియోని చూసి వదిలేకుండా ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని టంగమని కొట్టేయండి. ఏంటి స్వామి ఆ సంకేతం? నువ్వే అరిచి నువ్వే భయపడతావేంట్రా? నువ్వు భయపడ్డావా లేదా అని. ఎలా? అవును, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఈ పాత టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. నువ్వు పెద్ద అవుండ్ ఆఫ్ భాస్కర్ విల్లులో షెర్లాక్ హోమ్స్. ఒకసారి గచ్చూడు, అన్ని పాడుపడ్డ వస్తువులే. చూడు, ఈ కాలాన్ని అయితే అస్సలు కాదు. అయితే యాంటిక్ పీసులు అని చెప్పి అమీర్పేట రోడ్డు మీద పెట్టి అమ్మేద్దామా? వద్దురా బాబు, అసలు ఏం ముట్టుకోకు. మనకు అసలే ఇలాంటివన్నీ గెలికించుకోవడం అలవాటు. పొరపాటుని పట్టుకోకూడదో పట్టుకున్నాం అనుకో, ఇంకో భైరవపురం స్టార్ట్ అయిపోద్ది. యాంటిక్ పీస్ ఏంట్రా ఏదో చెప్తున్నా? కమా, ఎంత చేతి దొరదేంట్రా నీకు? వానొచ్చానంటే వరదొస్తుంది, వరదొచ్చానంటే బురదొస్తుంది. ఇలాంటి కొత్త వస్తువులు చూస్తే నాకు చెయ్యి దొరదొస్తుంది. తర్వాత దానివల్ల ఏదో ప్రాబ్లం కూడా వస్తుంది. ముందు అది ఎక్కడ తీసో అక్కడ పెట్టి. సర్లే. ఇక్కడ ఎవరితో ఫోటో ఫ్రేమ్ ఉందిరా? ఆహా, ఎవరిదా నాన్న? చంద్రముఖిదా? కాదురా, ఎవరో ఫారినర్ లో ఉన్నాడు. రే పనికి మానలేదవా, ఎక్కడున్నావురా? ఎవరో పిలుస్తున్నారా? మనల్ని మోహన్ లాల్ మమ్ముట్టి వచ్చి పిలుస్తారేట్రా? పనికి మానలేదవా అని స్వీట్ గా పిలిచింది నిన్నే, అది మీ నాన్నే. ఓ షట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళలేదు నాన్నగారు, జస్ట్ అలా టెంపుల్ చూస్తున్నాం అంతే. చూసింది చాలే, ఇంక బయలుదేరదాం పదండి. అదేంటి నాన్నగారు, హోమం అన్నారు, అప్పుడే అయిపోయిందా? లేదురా, ఆకాశం వైపు చూసి ఏదో చెడు సంకేతం అన్నారు. హోమం చేయడానికి ఈ వాతావరణం అనుకూలించదంట, అందుకే మళ్ళీ రేపు చేద్దాం అన్నారు. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఓహో. రే గోరా, బండితి. ఓకే అంకుల్. నీకొచ్చిన చెడు సంకేతం ఏంటి?
గోవిందు. వాట్ మ్యాన్, వాట్ డూయింగ్? ఏం లేదు గోవిందు, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. టిఫినా? ఏంటి స్పెషల్? కొబ్బరి బోండాలు. వాటిని స్పెషల్ గా చేయడం ఎందుకు? చెట్టు నుంచి తెంపుకొస్తే అయిపోతుందిగా. అబ్బా, ఆ కొబ్బరి బోండాలు కాదు, కొబ్బరితో చేసిన ఈ కొబ్బరి బోండాలు. మైసూర్ బోండాలో మైసూర్ తీసేసి కొబ్బరి యాడ్ చేసి కొబ్బరి బోండా చేసావా? యా, కొత్తగా ట్రై చేసా. తినేసి ఎలా ఉందో చెప్పవా? తింటాను, ఓకే. తర్వాత ఎలా ఉందో చెప్పడానికి నేను ఉంటానో లేదో అని చిన్న డౌట్. అబ్బా ఏం కాదు గోవిందు, ఏమన్నా అయితే డాక్టర్ని నేనున్నా కదా. డాక్టర్ నువ్వు ఉంటావే, ఒంట్లో ప్రాణం ఉండాలిగా. అబ్బా ఏం కాదు గోవిందు, ఒకటి టేస్ట్ చెయ్యి. వద్దు, ఫస్ట్ మీ నాన్నకి పెట్టు. ఎలాగో నెక్స్ట్ బకెట్ తినడానికి రెడీగా ఉంది ఆయనే కదా. బతుకుంటే మధ్యాహ్నం కలిసి భోంచేద్దాం, లేదంటే సాయంత్రం తీసుకెళ్లి బొంద పెడదాం. గోవిందు సర్లే, సరదాగా అన్నాను. నా బట్టలు ఎక్కడ ఉన్నాయో కొంచెం చూసివ్వా. బ్యాగ్ అంతా ఎతికాను, కనిపించలేదు. స్నానం చేసి 3 days అవుతుంది. నన్ను అడుగుతావేంటి గోవిందు, నువ్వేం బట్టలు ప్యాక్ చేసుకోలేదా? నేను ప్యాక్ చేసుకోవడం ఏంటి? అంటే నువ్వేం పెట్టలేదా? లేదు, నువ్వే కదా. లిల్లీ, గో అండ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, లెట్స్ గో. అందుకే నా బ్యాగ్స్ ఒకటి సర్దుకున్నాను. కొంప ముంచావు కదే. ఇప్పుడు నన్ను ఏం వేసుకోమంటావు? అడుగు మనిషిలో ఇప్పుకొని తిరగమంటావా? తిరుగు, ఎలాగో నీకు అలవాటే కదా. సాయిరామ్, ఈ పిల్లలు ఉన్నారే, ఎప్పుడు రివెంజ్ తెచ్చుకుందామా అని రెడీగా ఉంటారు. చెడి ఎదిగిందిలే, ఏడు బరువయ్యిందిలే, ఇదులా 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 ఇది. హే అంకుల్, హాయ్. ఏంట్రా ఈ అవతారం? రాత్రి రోడ్డు మీదకి వెళ్తే ఎవడన్నా నర నొక్కేశాడా? ఇల్లియం నా ఎందు బట్టలు ఎందు లిల్లి ఎందు ప్యాక్ చెయ్యలేదు. వేసుకోవడానికి బట్టలు ఇల్లియం, దండం మీద ఈ పంచం దొరికియం. అలా అని చెప్పి ఇలా కట్టుకోవాలా? నాని ఎందు కేరళ కుట్టియం, ఇది మలయాళ మట్టియం, నీ మీద ఒట్టియం, ఈ సిరీస్ ఇట్టియం. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేదాకా ఎలాగే తిరుగుతావా ఏంటి? ఇల్లియం, ఈ క్యామియం ఓన్లీ ఇన్ హోమియం. అబ్బా బతికించేయం. చి, నీ మియం భాష నాకంటుకుంది కదరా. ఇది మియం భాష ఇల్లియం, మలయాళం భాషయం. బయట ఎవరన్నా అంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారేం. ముందు ముక్కుగాడికి ఒకసారి ఫోన్ చేయి, షాప్ తెరిసాడో లేదో. ఏంట్రా ఫోన్ చేసావా? చేశాను అంకుల్. మరేం మాట్లాడవే? మీరు ఓన్లీ ఫోనేగా చేయమన్నారు, మాట్లాడమన్నారు ఏంటి? ఇలాంటి ఎదవొట్ట వాళ్ళకి ఏం తక్కువ లేదు. ఇలాగి హలో హలో హలో. రే ముక్కు, మాయ్యే ఎక్కడున్నావురా? షాప్ లో మాయ్యే. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే మాయ్యే, మదర్ ప్రామిస్. అయితే వీడియో ఆన్ చేయరా. ఓకే మాయ్యే. ఏంట్రా కంగారు పడుతున్నావు? షాప్ లో లేవా? లేదు మాయ్యా, షాప్ లోనే ఉన్నాను. ఇదిగో చూడండి. ఆ తత్తిగాడు ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు మాయ్యే, పొట్లాలు కడుతున్నాడు. ఓకే ఓకే, షాప్ లో సామాన్లు అవి చేస్తా, తాళం తిన్నగా వేయండి. ఓకే మాయ్యే. ఇదిగోరా. మక్కు, వాట్ ఇస్ దిస్? నువ్వు ఇంత త్వరగా షాప్ కి వెళ్ళిపోయావా? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. నీకెందుకు సడన్ సర్ప్రైజ్? Because there is special guest in our shop. గెస్ట్? హూ ఇస్ దట్? देखो. గెస్ట్ అని గోష్ఠిని చూపిస్తావేట్రా? ఇది ఎప్పుడు వచ్చింది? ఈ రోజు మార్నింగ్ దిగింది. అమ్మ నా కొడక, ఇంట్లో ఎవరో లేని టైం చూసి గర్ల్ ఫ్రెండ్ ఊర్లోకి దింపుతావరా? నేను దింపలేదురా, బస్ డ్రైవర్ దింపాడు. తన ఎగ్జామ్స్ అయిపోయాయంట, వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారు కదా, ఏ ఎగ్జామ్స్ అయినా అయిపోతాయి. సర్లే, మొత్తం వచ్చింది. ఆ పంకజం కంట్లో మాత్రం పడకండి, దొరికారు మొత్తం నీ బండారం అంతా బయటెట్టేద్ది. అందుకే రే అను డైరెక్ట్ గా మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. రే 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 తప్పురా, పురుగులు పట్టిపోతావరా నా కొడక. ఊరుకోకరా, నీ ఇల్లు నా ఇల్లు కదా, నా ఇల్లు నా ఇల్లు కదా. ఈడేదో పెంట చేసేలాగే ఉన్నాడు. గోరే గోరే, పంకజం అంటే వస్తుంది. నువ్వు ఒక నిమిషం లైన్ లో ఉండు. అను అను, దాకు దాకు, కింద కొంగు. ఎరా ముక్కు, పంకజం ఏంటి? రండి రండి. ఏంట్రా మొహం లేదో టెన్షన్ కనిపిస్తుంది? అలాంటిదేం లేదండి, మీరు వచ్చారు కదా అందుకే. ఆ మాత్రం భయం ఉండాలి. ఇంతకీ బిజినెస్ ఎలా నడుస్తుందేంటి? అరువు బేరాలు ఏమీ లేకుండా బాగానే నడుస్తుందండి. ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చారుగా, ఇంక చూడాలి. ఏంట్రోయ్ అరువు బేరాలు గిరువు బేరాలు అంటున్నావు? మరి మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చుకున్నారేంటి? అసలు ఈ షాప్ కి బోనీ బేరం చేసిందే నేనురా. అయితే ఇప్పుడు కూడా చేయండి, ఈ రోజు ఇంకా బోని బేరం అవ్వలేదు. అయితే ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఓ చాక్లెట్ ఇవ్వు. చాక్లెట్? ఏదో పెద్ద కేజీ జీడిపప్పు కొంటున్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఇదిగా.
ఇప్పుడు ఈ చీటీలో సామాన్లన్నీ కట్టే. ఇదేదో ఇందాక ఇవ్వచ్చు కదండి. అప్పుడు ఇది బోణి బేరం అయిపోద్ది కదరా, అందుకే రూపాయి ఎట్టి చాక్లెట్ కొనేసా. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కట్టు. అరవడికిన వాళ్ళు అడ్డగడ్డండి, పైన బోర్డు చూడండి. ఇది అరవ కాదురా, కొసరు. కావాలంటే ఈ చీటీ చూడు. త్వరగా కట్టేరా. అరవకి కొసరికి తేడా ఏంటండి? ఏం లేదురా, అరవ అంటే సామాన్లు ఇప్పుడు పట్టుకెళ్ళి డబ్బులు తర్వాత ఇవ్వడం. కొసరు అంటే సామాన్లు ఇప్పుడు పట్టుకెళ్ళి నా దగ్గర సామాన్లు ఉన్నప్పుడు ఇవ్వడం. అయితే అవి ఇంకా తిరిగి రావులే. అయినా అరవైనా కొసరైనా నేను ఇవ్వనండి. మా ఆయన డబ్బులు తీసుకోకుండా ఎవరికి ఏమి ఇవ్వద్దన్నారు. ఏంట్రా ఈ పక్కింటి పంకజంకి ఎదురు చెప్తున్నావా? మీరు ఈ షాప్ ఎలా చూసుకుంటున్నారో జగన్నాథ్ నన్ను ఓ లుక్ వేసి ఉంచమన్నాడు. ఒక్కసారి ఫోన్ కొట్టి ఉన్నవి లేనివి కల్పించి చెప్పానంటే. అదేండి అక్కర్లేదు. రే తత్తి, ఈ చిట్టీలో సామాన్లన్నీ ఇచ్చేయి. ఏయ్, ఈ పంకజంతో పెట్టుకోకండి, గుద్దితే మొహం బ్రెడ్ జాము అయిపోద్ది. వస్తా. చూసావా గోరా దీని రౌడీజం. ఏం చేస్తాం లేరా, అంకుల్ కి ఆంటీకి ఏవో డీలింగ్స్ ఉంటాయి, మనకెందుకు? దానికి ఏం కావాలా అవన్నీ బుక్ లో రాసుకుని ఇచ్చే. రే పంతులు గారు ఫోన్ చేశారు, హోమానికి అంతా సిద్ధం అంట, త్వరగా రెడీ అవ్వండి వెళ్దాం. నేను ఎప్పుడో రెడీ నాన్నగారు, మీ గురించి వెయిటింగ్. లక్ష్మి వస్తే లక్ష్మి, ఈ రోజు కూడా వర్షం పడిపోద్ది, ఉండిపో. అదేంటండి బయటంతా ఎండ కాస్తుంటే వర్షం పడుతుందంటారు? నీ కొడుకుని చూడవే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు అంటే రాడు కదా, ఇప్పుడు మాత్రం హోమం అంటే ఫస్ట్ రెడీ అయి కూర్చున్నాడు. అందుకే అంటున్నాను, ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడిపోద్ది. ఎందుకు నాన్నగారు, రాకపోతే రాలేదని తిడతారు, వస్తేనేమో ఇలా ఎగతాలు చేస్తారు. ఏదైనా లాస్ట్ కి డ్యామేజ్ నీకేరా. అదే కదా, ఎప్పుడు నన్ను ఏదో అంటారు. సర్లే ఇంకో ఓవర్ యాక్షన్ మొదలు పెట్టుకో. రే గోరా పదండి వెళ్దాం. ఓకే అంకుల్. సంథింగ్ ఇస్ ఫిషీ. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఆ పెద్ద పంతులు ఏంట్రా, ఎవడో ఆకాశం నుంచి పిలిచినట్టు అలా పైకి చూస్తాడు, ఏదో సంకేతం అందింది అంటాడు, సీరియస్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, పోనీ అదేమైనా చెప్తాడా అంటే అది చెప్పడు. నిజం చెప్పండి అంకుల్, ఆయన సంకేతం ఏంటో నేను చెప్పుంటే నిన్న నైట్ మీరు నిద్రపోయేవారా అంకుల్? అది కూడా నిజమే అనుకో, కానీ ఏం జరుగుతుంది ఏంటో మనకు చెప్పాలి కదరా. ఆ పామైన వాళ్ళింటికి వెళ్తుందా, మన ఇంటికే కదా వస్తుంది. ఓన్లేండి అంకుల్, ఇప్పుడు ఎలాగే వెళ్తాం కదా, అదేంటో అడిగి కనుక్కుందాం. స్వామి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కూర్చోండి. సిద్ధా, మంత్రాలు మొదలుపెట్టు. ఈడేంటి పూజ స్టార్ట్ అవ్వగానే చిరాకు పడిపోతున్నాడు. ఇక్కడే కదా ఉండాలి, ఇంతలో ఎక్కడ మాయమైపోయాడు? అమ్మాడి అమ్మ, ఈడేంటి మళ్ళీ ఆ రూమ్ లోకి వెళ్తున్నాడు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫిషీ. ఉండరా నీ పని చెప్తాను. ఏంటిది, ఏదో తెలిసిన బొమ్మలా ఉంది. నేనే. భయపడి చచ్చాను కదరా, నువ్వేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగాలి, అసలు నువ్వేంటి ఇక్కడ? అది నిన్న నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదురా. అందుకని ఇక్కడికి వచ్చి పడుకుందాం అనుకున్నావా? కాదే, నిన్న మనం ఈ రూమ్ లో ఒక చిత్రపటం చూసాం కదా. ఏది, ఆ ఫారినర్ దా? నైట్ అంతా ఆడే ఉన్నాడురా కల్లో. ఏ అంత నచ్చాడా? కాదురా, నేను సీరియస్ గా చెప్తున్నాను, అస్సలు నిద్ర పట్టలేదు, పదే పదే ఆడిఫేసే. నిజం చెప్పనా, నాకు కూడా నిన్న నైట్ కల్లో ఇదే రూమ్, ఇవే ఐటమ్స్ అలా అవే తిరుగుతూ ఉన్నారా. ఇవన్నీ అమీర్పేట్ రోడ్డు మీద పెట్టి అమ్మేసి నేను కోటీశ్వరుడిని అయిపోయానంట. నిజండ్రా, మదర్ ప్రామిస్. రే, నేను సీరియస్ గా చెప్తున్నాను రా, ఆ ఫోటోలో ఉన్న ఫారినర్ గాడి దగ్గర ఒక బుక్ ఉంది, చాలా విచిత్రంగా ఉందిరా. ఇంకా ఏదో షిప్, ఒక గుహ, ఒక పెద్ద పాము, వీటన్నిటికీ నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. అయితే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ పుండు మొహం గడికి నీకు ఏదో సంబంధం ఉందంటావు. తెలీదు, అదే కనిపెట్టాలి. ఎలా కనిపెడతావురా?
నాకు బుక్ కనిపించిందని చెప్పాను కదా, అది కనుక మనకి రూమ్ లో దొరికితే ఖచ్చితంగా దాంట్లో అతని గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్ యు షూర్? ఎస్. అయితే ఎత్తుక ఎలా నువ్వే వెళ్ళే. దట్ ఈస్ యువర్ డ్రీమ్. వామ్మో, జ్యోతికకి చంద్రముఖి పట్టించినట్టు ఈడికి ఫారినర్ గడి పట్టించినట్టు ఉన్నాడు. మనకెందుకు, మనం 4 యాంటిక్ సామాన్లు ఏరుకొని పోదాం. కల్లో వచ్చిన బుక్. ఏ గోరా గోరా, ఏంట్రా? కల్లో ఒక బుక్ వచ్చిందని చెప్పాను కదరా, అది ఇదే. బుక్ షాప్ వాడు ఎవడో గాని బైండింగ్ గట్టిగా చేశాడు. ఇప్పుడు అదారా ఇంపార్టెంట్, ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. రే ఆగు, వచ్చాపుకో. ఇలాంటి బుక్కుల్లో ఎప్పుడు ఫస్ట్ పేజ్ కాదు, లాస్ట్ పేజ్ చూడాలి. లాస్ట్ పేజీలో ఉంటారా లవర్ పేర్లు తప్ప. అందరు నీలా లవర్ పేర్లే రాసుకుంటారు ఏంటి? నాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా రాస్తా. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చో, ఏముంది? ఈ ఎండాను ఉంది. అందుకే ఫస్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం అన్నాను. సర్లే, ఇప్పుడు ఎలాగో చేసేది అదేగా, చెయ్యి. ఏంట్రా అరుపు? లక్ష్మాంటి అరుపులా ఉంది. ఏంటో చూద్దాం పదా. ఏంటి బాగుంది? ఏంటి ఇన్ని పాములు వస్తున్నాయి? గర్భగుడిలోకి పదండి. నాన్నగారు ఏంటండి పావులు? పంతులు గారి పూజ వర్కౌట్ అవ్వలేదా? ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదు. స్వామి, ఏంటి స్వామి ఇది? మన్నరసాల్లో పాములు రావన్నారు, మరి ఇదేంటి? ఎవ్వరూ ఉన్న చోటు నుంచి కదలకండి. ఇవన్నీ విషపూరితమైన పాములు. అదేంటండి అలాగంటారు? ఇక్కడికి పాములు రావని అన్నారు కదా. ఈ మాటలు నమ్మి నేను అండర్వేర్ కూడా వేసుకోకుండా వచ్చాను. అండర్వేర్ ఉంటే పాములు దగ్గరికి రావేంట్రా? లేదంకుల్, నా అండర్వేర్ స్మెల్ కి దగ్గరికి రావని. ఏమండి పెద్ద గారు, ఏదో ఒకటి చెప్పండి. ఏంటండి అలా కామ్గా ఉంటారు? అబ్బా, ఈయనొకడు మాట్లాడితే కళ్ళు మూసేస్తారు. ఓ పక్కి పాములు చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ పెట్టినట్టు పొలోమని వచ్చేసాయి. అంకుల్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు? మనల్ని దేవుడే కాపాడాలరా. వరుణ, ఈ టైంలో ప్రేయర్ చేయాల్సింది ఆ వరుణ దేవుడికి కాదు, ఆ వాసుకి. ఆమె వస్తుంది, బేబీ మలై వస్తుంది. నాన్నగారు ఒకసారి అక్కడ చూడండి.
బేబమ్మ కాటేసేస్తాయే చూసుకో. ఇల్ల అవి కాటేయట్లేదు, ఆ బేబీ మలైకి సలాం కొడుతున్నాయి. మీరేం భయపడకండి, అవి హాని చేయడానికి కాదు, నాకు హల్లో చెప్పడానికి వచ్చాయి. మిమ్మల్ని చూసి నా పిల్లకాయలు భయపడుతున్నారు, ఇంక వెళ్ళండి. ఉన్నమిల్ల బేబీ మలాయ్ కార్యం నడుక్కును. ఇది వివాహ కార్యమిల్లే, దైవ కార్యం. అవ్వండి, ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ మిస్టరీలు ఉన్నాయి, దాంట్లో మీ భాష మిస్టరీ ఏంటి? దయచేసి ఆడియో లాంగ్వేజ్ తెలుగులో ఎట్టండి, మాకే కాదు ఆడియన్స్ కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మీరు అసలు ఇక్కడ ఎవరిని వచ్చారు? గూగుల్ మ్యాప్స్ ని. మధ్యలో నన్ను ఎందుకు లాగుతావే? అసలు నాకు చెప్పకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకు చెప్పడానికి పక్కన ఉన్నావు, మరి ఫోన్ చేస్తే పాకిస్తాన్ కరాచీలో ఉన్నాను, కేజీఎఫ్ నరాచీలో ఉన్నాను అని అంటావు. మీరు ఆగండి నాన్నగారు. దేవమ్మ, అసలు మేము ఇక్కడికి ఎందుకు రాకూడదు? అది ఏంటది చెప్పు. ఇట్స్ ఎ మిస్టరీ. అది మిస్టరీ అయినా బేకరీలో పేస్ట్రీ అయినా చెప్పి తీరాల్సిందే. అసలు మిస్టరీ ఎందుకంటారు తెలుసా? అది అలాగే మిస్టరీగా ఉండిపోవాల్సిన మిస్టరీ కాబట్టి. యా ఐ నో ఇట్స్ డెఫినిషన్, బట్ టు అవాయిడ్ ది సఫికేషన్ వి నీడ్ టు గెట్ ద సొల్యూషన్. వాట్ ఇస్ దిస్ ఇంట్రాగేషన్? అబ్బా ఆపండి మీ ప్రాస కాంపిటీషన్. బేబమ్మ, నాకు అర్థమైంది, ఇక్కడ నీకు మిస్టరీ ఉందని, ఆ మిస్టరీ అనగాలి ఇంకో హిస్టరీ దాగుందని. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఈ ఇంటి పెద్దగా అడుగుతున్నాను, అదేంటో చెప్పు. చెప్తాను. ఇల్ల బేబీ మలాయ్ నేను చెప్తాను. ఎలా? దేవమ్మ చెప్తా అన్నప్పుడు నువ్వెందుకు మధ్యలో? ఆ శ్రీరామచంద్రుని కథ ఆయనే చెప్పుకున్నాడా? వాల్మీకి చెప్పాడు. అలాగే మీ కథకి వాల్మీకి అయ్యే అవకాశం నాకివ్వండి బేబీ మలాయ్. ఈ కథ మీకు అర్థమవ్వాలంటే ముందు మీరు నాగమ్మ కథ తెలుసుకోవాలి. నాగమ్మ కదా, నాకెందుకు తెలీదు? ఒకప్పుడు జెమిని టీవీలో వచ్చేది. పున్నమిలో నా వెన్నెలవాన చలువదనాల చల్లని తల్లి నాగమ్మ. ఆపండి, నాగమ్మ అంటే జెమిని టీవీలో వచ్చే నాటిక కాదు. మరి ఈ బేబమ్మను కన్నా అమ్మ నా